హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో అబ్బా లైవ్ మాత్రం సూపర్గా ఉందండి. ఎన్ని గొడవలు ఉన్నాయంటే సో అసలకి ఇప్పుడు హౌస్ఫుల్గా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు భరణి గారు వచ్చేసరికి తనూజాకి ఫుల్ హ్యాపీ వచ్చేసింది. ఇప్పుడు అమ్మ పోయి నాన్న అయిపోయినట్టు తయారైపోయింది. ఆల్రెడీ మాధురి గారు అంటూ ఉన్నారు సంజన గారితో, అలాగే సుమన్ శెట్టి గారితో, భరణి గారు వచ్చిన తర్వాత నన్ను వదిలేసేసింది, ఇక భరణి గారితోనే కూర్చుంటుంది, నిన్నటి వరకు నేను కావాలి, ఇప్పుడు ఆయనతో కూర్చుంటుంది అని చెప్పేసి అనేశాడు. ఇక భరణి గారు వచ్చేసి దివ్యాని, తనూజాని, అలాగే సుమన్ శెట్టి గారిని కూర్చోబెట్టి అందరికీ అమ్మ ఇక్కడ అందరూ మోసం చేస్తారు, మనం ఆడాలి, ఇక ఎవరి మీద ఎవరు హోప్స్ పెట్టుకోకండి అని ఈయన కొద్దిగా క్లాస్ అయితే చెప్పేశాడు. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారికి అయితే ఈయన కెప్టెన్సీ టాస్క్లో తొక్కలో కెప్టెన్ అన్నదానికి ఈయనకి కోపం వచ్చింది కదా. ఈయన వచ్చేసి ఈరోజు ఇమాన్యుయల్ని ఒరే కెప్టెన్ అను సంథింగ్ ఏదో ఒక మాట అయితే అంటాడు కిచెన్ దగ్గర. ఇక దాంతో ఇమాన్యుయల్ వచ్చేసి ఏంటి ఏంటి నేను కెప్టెన్ని పట్టుకుని అలా అంటున్నావు అంటే ఏదో ఊరికి సరదాగా అన్నాను, నువ్వు దాన్ని సీరియస్గా తీసుకోకు అనేసాడు. అంటే ఈయన సరదాగా అనేవి మాత్రం ఈయన అంటూ ఉంటాడు. ఈయన ఏది చేసినా ఇంట్లో అందరూ ఫన్గా తీసుకుంటున్నారు, ఈయన ఏదో అమాయకుల్లాగా తీసుకుంటున్నారు కదా. నాకు ఆయన అంటే చాలా గౌరవం ఉంది, అలాగే ఇష్టం కూడా ఉంది. కానీ వీళ్ళు చేస్తే ఫన్ను పక్కన వాళ్ళు ఏదన్నా మాట నేను పొరపాటున అనేసానన్నా సారీ సారీ అని చెప్పినా కానీ దాన్ని వీళ్ళు హాట్కి తీసుకొని ఇక ఆమెని దూరం పెట్టడం స్టార్ట్ చేశారనమాట. ఇలా జరుగుతున్నాయి హౌస్లో. ఇక భరణి గారు వచ్చిన తర్వాత తనూజ ప్రవర్తన చాలా మారిపోయింది. ఇక నాన్న ఎవరిని నమ్మద్దు నాన్న, అందరూ నిన్ను మోసం చేస్తున్నారని ఇమ్మాన్యుయల్ మీద ఈరోజు ఎన్ని చెప్పిందంటే ఇక భరణి గారు కూడా అన్నే చెప్పాడు తనూజాకి, అతన్ని నమ్మద్దు అన్నట్టుగా చాలా చెప్పేశాడు. కానీ ఈరోజు గేమ్లో ఇక ఇమ్మాన్యుయల్నే బ్రతిమలాడారు. సో మా దానికి రాని అంటే శ్రీజ కూడా అడిగింది ఇమ్మాన్యుయల్ని, కానీ పాపం నా వల్లే ఆయన వెళ్ళిపోయాడు కదా నా గిల్ట్లో ఈ అబ్బాయి కూడా అంటే ఇమ్మాన్యుయల్ కూడా వాళ్ళ టీంతోనే ఆడుతున్నాడు. ఇక తనైతే ప్రాణం పెట్టి ఆడుతున్నాడు. కానీ ఇప్పుడు వీళ్ళంతా బ్యాక్ బిచ్చింగ్ కదా, అంటే వీళ్ళకి అగెయినెస్ట్గా ఉంటే వాళ్ళ గురించి మాట్లాడతారు, ఇక అగెయినెస్ట్గా లేకపోతే మనతో పాటు ఆడుతుంటే ఇమ్మాన్యుయల్ మనవాడే అంటారు. వచ్చినప్పటి నుంచి మీరే చూడండి, లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇమ్మాన్యుయల్ గురించి తనుజ చెప్తూనే ఉంది, భరణి గారు చెప్తూనే ఉన్నారు అతని నమ్మద్దు, అతను చాలా కన్నింగ్ అన్నట్టుగా. సరే ఇక లైవ్లో వచ్చేసి తనూజాకి అలాగే దివ్యాకి అయితే పెద్ద గొడవ అయితే జరుగుతుంది ఫుడ్ వల్ల. ఎందుకంటే తనూజ వచ్చేసి ఇప్పుడు ఫుడ్ మానిటర్ కదా, ఇక దివ్య అయితే కుకింగ్ చేస్తుంది, కానీ తనూజ జస్ట్ మానిటర్ లాగే ఉంటుంది కానీ ఏమీ పట్టించుకోదు ఎక్కువ. కానీ నాకు అన్నీ మీరు చెప్పాలి అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. ఇక దివ్య కోపం వచ్చి నువ్వు మానిటర్ అయితే నువ్వు ఫుడ్ షేర్ చేయాలి కదా, నువ్వు మాధురి గారికి ఎందుకు చెప్తావు, మాధురి గారు చేశారు మరి ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని అడుగుతావేంటి అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య గట్టిగా అయితే ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. ఇక దివ్య కూడా చాలా కోపం వచ్చేసింది. ఇప్పటి వరకు దివి అనింది, కానీ ఇప్పుడు దివ్య అంటూ తనూజ అయితే స్టార్ట్ చేసేసింది. ఈమెకి చాలా టెంపర్ అయితే ఉంది, దీన్ని కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.